హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ షాక్. జూన్ 1 నుండి ఇచ్చే జీతాలు, పెన్షన్లు బంద్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం అగ్ని ప్రమాదం అయితే సంభవించింది అందులో. సో, ఈ ఊహించని ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ప్రభుత్వ కార్యకలాపాలు మరియు ఉద్యోగుల జీతభత్యాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద వివరాలు మరియు స్పందన చూసినట్లయితే ప్రమాద తీవ్రత ఉద్యోగులంతా ఆ విధుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో భవనంలో రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్యాలయంలో ఒక భయానక వాతావరణం నెలకొంది. మరి ఉద్యోగుల భద్రత ప్రమాదాన్ని గమనించిన వెంటనే సుమారు 300 మందికి పైగా ఉద్యోగులు భయాందోళనతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భవనం నుంచి కిందకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. అయితే కొందరు ఉద్యోగులు స్వల్పంగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా షార్ట్ సర్క్యూట్. సెంట్రల్ ఎయిర్ కండిషనర్ అంటే ఏసీ వ్యవస్థలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరమే ఖచ్చితంగా కారణాలు వెలువడతాయి. అగ్నిమాపక చర్యలు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి. భద్రతా కారణాల దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది మరియు సేవల అత్యవసర సేవల మినహా మరెవరిని భవనంలోకి అనుమతించలేదు. నష్టం అంచనా మరియు సంభావ్య పరిమాణాలు. భారీగా కాలిపోయిన దస్త్రాలు, కంప్యూటర్లు. ఈ అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని కీలకమైన కంప్యూటర్లు, సర్వర్లు, ఫర్నిచర్ మరియు ముఖ్యమైన దస్త్రాలు, ఫైళ్లు పెద్ద ఎత్తున కాలిపోయి ఉండొచ్చని సమాచారము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, వివిధ శాఖకు నిధుల కేటాయింపులు, ఆర్థిక లావాదేవీలు, అలాగే ప్రభుత్వ పథకాల బిల్లుల వంటి అత్యంత కీలకమైన సమాచారం ఈ దస్త్రాలు మరియు కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉంటుంది. నష్టం అంచనా వేయడం కష్టం. జరిగిన నష్టం విలువను తక్షణమే అంచనా వేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. భౌతిక ఆస్తి నష్టంతో పాటు డేటా నష్టం కూడా తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆన్‌లైన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రస్తుతం చాలా వరకు ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా జరుపుతున్నప్పటికీ, ఆ డేటాను నిల్వ చేసే సర్వర్లు, యాక్సెస్ చేసే కంప్యూటర్లు దెబ్బతినటం వల్ల లావాదేవీలకు సంబంధించి పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండొచ్చని, లేదా పునరుద్ధరించడానికి సమయం పట్టవచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. బ్యాకప్ వ్యవస్థలు ఎంత సమర్థవంతంగా పనిచేశాయనేది తేలాల్సి ఉంది. సో, ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం. ఈ ప్రమాదం కారణంగా ఆర్థిక శాఖ కార్యకలాపాలు తాత్కాలికంగా స్తంభించిపోయే అవకాశం ఉంది. ఇది ఇతర ప్రభుత్వ శాఖల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ స్పందన మరియు దర్యాప్తు. మంత్రి పర్యవేక్షణ. సంఘటన గురించి తెలుసుకున్నటువంటి వెంటనే ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ హుటాహుటిన నిధి భవన్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం పైన కూడా ఆరా తీశారు. అధికారులు సకాలంలో స్పందించి అగ్ని నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టి ఉంటే నష్టం తీవ్రత తగ్గి ఉండేదేమో అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. భవనంలో అన్ని అగ్నిమాపక నిబంధనలు ఎంతవరకు పాటించారనేది కూడా పరిశీలిస్తారు. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం. ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉంది. ఇందులో అగ్నిమాపక నిపుణులు, ఫోరెన్సిక్స్ నిపుణులు మరియు ఇతర సాంకేతిక నిపుణులతో కూడిన బృందం పాల్గొనవచ్చు. ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తీవ్ర ఆందోళన. జీతాలు, పెన్షన్లపై ప్రభావం. నెలాఖరు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగటం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జూన్ 1వ తేదీన అందాల్సిన జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియకు అవసరమైన ఫైళ్లు, డేటా దెబ్బతిని ఉండవచ్చు అనే భయంతో అయితే వారున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటుపై సందిగ్ధత.
జీతాల బిల్లులు, పెన్షన్ పే ఆర్డర్‌లు, పీపీఓలు వంటివి ప్రభావితమైతే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే సకాలంలో చెల్లింపులు చేస్తుందా లేదా అనే దానిపై కూడా ఉద్యోగులలో సందిగ్ధత నెలకొంది. డేటా రికవరీ కీలకం. కాలిపోయిన కంప్యూటర్లు మరియు సర్వర్ల నుండి డేటాను ఎంతవరకు రికవరీ చేయగలరనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వం ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ముందు జాగ్రత్త చర్యల ఆవశ్యకత. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను, ముఖ్యంగా కీలకమైన డేటా సెంటర్లను మరియు రికార్డ్ రూమ్‌లలో మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెబుతూ, రెగ్యులర్ ఆడిట్లు, మాక్ డ్రిల్స్ మరియు ఆధునిక అగ్ని నిరోధక వ్యవస్థలను ఏర్పాటు అవసరము, అత్యవసరం. ప్రస్తుతానికి అధికారులు నష్టాన్ని అంచనా వేయడంలో మరియు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనవసర ఆందోళనకు గురి కాకుండా అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు.